ఆ చేప రాక్షసుడిని బంధించిన తర్వాత డీమన్ హంటర్ దిగులుగా రోడ్డు మీద నడుచుకుంటూ తన మాస్టర్ని కలవడానికి వెళ్తాడు. మాస్టర్ని కలిసిన తర్వాత మాస్టర్ చేప రాక్షసుడి జీవితం గురించి చెప్తూ ఉంటాడు. ఈ రోజు నువ్వు కలిసిన చేప రాక్షసుడు ఒకప్పుడు మంచి మనిషి అని అంటాడు. ఒకసారి అతను చెరువులో మునిగిపోతున్న ఒక బాలుణ్ణి కాపాడుతాడు. కానీ అక్కడ స్థానికులు అతను ఆ బాలుణ్ణి కిడ్నాప్ చేస్తున్నాడని అనుకుని అతన్ని చంపి ఆ చెరువులో పడేస్తారు. అతని ఆత్మ వాళ్ళ మీద ఉన్న పగతో చేప రాక్షసుడిగా మారతాడు అని చెప్పి మాస్టర్ అతని కథను ముగిస్తాడు. డీమన్ హంటర్ మాస్టర్తో ఒక ప్రశ్న అడగొచ్చా అని అడుగుతాడు. ఆ 300 నర్సరీ రైమ్స్ బుక్ మరీ ఎంత పవర్ఫుల్ అని మాస్టర్ని అడుగుతాడు. ఎందుకు అలా అంటున్నావు అని మాస్టర్ అడగగా అతను నేను కూడా అందరిలాగా అన్ని డీమన్స్ని డిస్ట్రాయ్ చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు మాస్టర్ దగ్గరలో ఉన్న ఒక చెట్టు పైన ఉన్న పాముని పట్టుకొని దాని కూరల్ని పీకేస్తూ ఇలా అంటాడు. మన మొదటి ప్రాధాన్యత డీమన్స్లో ఉన్న చెడును అంతం చేసి వారిలో ఉన్న మంచిని వెలికి తీయాలి అని అంటాడు. దానికోసం ఈ 300 రైమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అని అంటాడు. ఆ పాపని కాపాడలేనందుకు అతను బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. నేను ఆ పాపను కాపాడలేకపోయాను, నీకు నేను తగిన శిష్యుణ్ణి కాదు అని ఏడుస్తూ ఉంటాడు. లేదు, నువ్వు నాకు తగిన శిష్యుడివే, నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అని మాస్టర్ అంటాడు. అప్పుడే సీన్ షిఫ్ట్ అయ్యి ఒక కొండ ప్రాంతాన్ని చూపిస్తారు. ఇద్దరు యాత్రికులు అక్కడ ఉన్న రెస్టారెంట్ని సందర్శిస్తారు. వాళ్ళు గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళగానే గేట్ మూసుకుపోతుంది. రెస్టారెంట్లో ఒక అతను వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. వాళ్లకు అక్కడి స్పెషల్ డిష్ అయిన పిగ్ రోస్ట్ని చూపిస్తాడు. వాళ్ళు ఆ డిష్ తిని టేస్ట్గా ఉంది అని మెచ్చుకుంటారు. ఆ యువకుడు కొవ్వొత్తిని చూపిస్తూ ఆ స్టాండ్ విచిత్రంగా ఉంది అని అంటాడు. వాళ్ళను రిసీవ్ చేసుకున్న అతను ఈ డిష్ చేసింది నేను కాదు, మా ఓనర్, అతను చెఫ్ కూడా అని అంటాడు. తన ఓనర్ని పరిచయం చేస్తాడు. అతను విచిత్రంగా మాస్క్ ధరించినట్లు ఉంటాడు. ఆ అమ్మాయి ఇంత బాగా మీరు ఎలా వండగలుగుతున్నారు అని అడుగుతుంది. అతను సైగ చేస్తాడు కానీ సమాధానం చెప్పడు. ప్లీజ్ ఏదైనా మాట్లాడండి అని మాటిమాటికి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటుంది. లేదు, నేను మాట్లాడలేను అని అతను సైగ చేస్తూ ఉంటాడు. చాలా బ్రతిమలాడాక చివరికి అతను మాట్లాడతాడు. అతని అరుపు చూసి వాళ్ళు భయపడి పారిపోతూ ఉంటారు. అక్కడి కొవ్వొత్తులు కరిగి అది ఒక ఆయుధంలా కనిపిస్తుంది. అక్కడ రోస్ట్ అవుతున్న పిక్స్లో మనుషులు వేలాడుతూ కనిపిస్తూ ఉంటారు. ఆ ఆయుధాన్ని తీసుకొని అతను వాళ్ళిద్దరి మీద దాడి చేస్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. రాత్రిపూట ఒక మనిషి ఆ రెస్టారెంట్కి వస్తుంటాడు. అది ఎవరో కాదు, మూవీకి హీరో అయిన డీమన్ హంటర్ వస్తాడు. ఆ రెస్టారెంట్లో చాలామందిని గమనిస్తాడు. ఒక మహిళ వచ్చి అతన్ని రిసీవ్ చేసుకుంటుంది. రెస్టారెంట్లో ఉన్న ప్రతి వస్తువును చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కొవ్వొత్తుల్ని చూపిస్తుంది, కానీ అది ఒక ఆయుధంలా మన డీమన్ హంటర్కి కనిపిస్తుంది. అక్కడ ఉన్న కస్టమర్లతో వాళ్ళని పరిచయం చేస్తుంది, కానీ మన డీమన్ హంటర్కి మాత్రం వాళ్ళు చనిపోయినట్లుగా కనిపిస్తారు. ఆమె స్పెషల్ డిష్ అని చూపిస్తుండగా అందులో మనుషులు ఉండడం డీమన్ హంటర్ గమనిస్తాడు. అక్కడ ఉన్న కస్టమర్ అందరినీ చూస్తూ ఉంటాడు, కానీ వాళ్ళందరూ చనిపోయినట్లుగా గమనిస్తాడు. నేను ఒక డీమన్ హంటర్ని, మీ నిజ స్వరూపం నాకు తెలుసు అని అంటాడు డీమన్ హంటర్. తనని కొట్టడానికి వెళ్తుండగా అతని చేతిని పట్టుకుంటుంది ఆ మహిళ. డీమన్ హంటర్ను కొట్టడానికి ఆ మహిళ ముందుకు వస్తుండగా హీరోయిన్ వచ్చి ఆమెను కొడుతూ ఉంటుంది. ఆ మహిళను కొడుతుండగా ఆమె చివరికి భస్మం అయిపోతుంది. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరూ ఈ రెస్టారెంట్లో చనిపోయి ఆత్మలుగా తిరుగుతున్నారు. ఒక్కొక్కరిగా అందరినీ కొట్టి భస్మం చేస్తూ ఉంటుంది హీరోయిన్. హీరోయిన్ దగ్గర ఒక మ్యాజికల్ రింగ్ ఉంటుంది. ఆ మ్యాజికల్ రింగ్ని సైజ్ చిన్నగా పెద్దగా చేయొచ్చు, మరియు దానితో పాటు చాలా రింగులని పుట్టించవచ్చు. ఒకటే రింగుని చాలా రింగులుగా మార్చి అందరి మీద దాడి చేసి వాళ్ళందరినీ చంపేస్తుంది. అందరినీ చంపిన తర్వాత ఆ రింగుని ఒకటిగా చేసి తన చేతికి వేసుకుంటుంది. దాక్కుంది చాలు, నా ముందుకి రా అని అక్కడి ఓనర్ను పిలుస్తుంది. అతను మెల్లగా వెనుక నుండి వచ్చి దాడి చేస్తుండగా హీరోయిన్ ముందే పసిగట్టి దాడి చేస్తుంది. హీరోయిన్ అతన్ని బాగా కొడుతుంది. అతను తన ఆయుధాన్ని తీసి దాడి చేస్తుండగా హీరోయిన్ కూడా తన ఆయుధమైన రింగులను తీసుకుని అతని మీద దాడి చేస్తూ ఉంటుంది. రింగులతో దాడి చేస్తుండగా అతని మాస్క్ విరిగిపోయి అతను నిజమైన రూపం బయటపడుతుంది. అతను రింగులను తన ఆయుధంతో ఆపుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. హీరోయిన్ అతని వెనక్కి దూకి అతని 2 చేతులను వెనక నుండి పట్టుకుని అతన్ని కొడుతూ ఉంటుంది. దానివల్ల అతని నిజస్వరూపం బయటపడుతుంది. అతని వెనక నుండి పట్టుకుని డీమన్ హంటర్ను సాయం అడుగుతుంది హీరోయిన్. ఇద్దరు కలిసి మంత్రాల వస్త్రంలో అతన్ని బంధిస్తారు. డీమన్ని పట్టుకున్నామని సంతోషిస్తుండగానే ఆ వస్త్రంలో ఉన్న డీమన్ బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. ఆ మంత్రాల బ్యాగ్ సైజు మరియు బరువు పెరగడంతో హీరోయిన్ ఆ బ్యాగ్ని పడేస్తుంది. ఆ మంత్రాల బ్యాగ్ పెద్దగవుతూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతారు.
ఒక్కసారిగా సంచిలోంచి భయంకరమైన పంది రాక్షసుడు బయటికి వస్తాడు. హీరో హీరోయిన్ అక్కడి నుంచి పారిపోతారు. పార్ట్ 3 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో పార్ట్ 3 అని కామెంట్ చేయండి.